బాబు ఓను ఓను లేదంటే ఈ పార్టీలో ఉన్న యూనివర్సిటీ ఉన్న వాళ్ళు చాలా మంది మంచి ఫోటో పెట్టుకోవాలి కాలేజీలోనే బీచ్ లో బార్లను బీచ్ లో బార్లను బీచ్ లో బార్లను బీచ్ లో బార్లను వ్యతిరేకించాలి. బీచ్ లో బార్లను బీచ్ లో బార్లను బీచ్ లో బార్లను బీచ్ లో బార్లను ఆనందం కోసం వేసే బార్లను ఆనందం కోసం బీచ్కి వెళ్ళే బార్లను ఆనందం కోసం బీచ్కి వెళ్ళే బార్లను. వాస్తవంగా చూస్తే ప్రభుత్వం వారు బీచ్ల్లో బార్లు ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభిస్తున్నారు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ముఖ్యంగా వారాంతంలో ఉండే తర్వాత సెలవుల్లో ఉండే పిల్లలు మహిళలు వీళ్ళందరికీ కుటుంబ సభ్యులతో కూడా బీచ్ల్లో సేద తీరే పరిస్థితులు ఉన్న పరిస్థితుల్లో అక్కడ బార్లు పెడితే ఆ యొక్క పరిస్థితిని అంతా కూడా తారుమారు చేసి ఆ బారుల్లో మద్యం సేవించిన వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించడానికి తర్వాత అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి కూడా చాలా అవకాశం ఉంది. కాబట్టి బీచ్లుగానే ఉండిచ్చి ఆ బారుల్ని మీరు ఎక్కడెక్కడో బార్లు ఎప్పుడూ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి బార్లను మరో ప్రదేశంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఇమ్మీడియట్గా కూడా ఇది విరమించుకోవాలని చెప్పేసి ప్రజా సంఘాల తరఫున పిఠాపురం నుంచి మేము డిమాండ్ చేస్తాం. చెప్పండి సార్. మద్యము మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ, జన విజ్ఞాన వేదిక, మొత్తం ప్రజా సంఘాలు అందరం కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఆనందం కోసం వెళ్ళే బీచ్లో బారులు పెట్టడం చాలా బాధాకరమైన విషయం. యువతరాన్ని మరింత మత్తుకి, అసలే యువతరం గంజాయికి డ్రగ్స్కి అలవాటు పడి ఉంది. బీచ్లో సరదాగా వెళ్ళే యువతరాన్ని పాడు చేయొద్దని మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. బీచ్లో బార్లు పెట్టే విషయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. ప్రజారోగ్యం కోసం, యువతర ఆరోగ్యం కోసం, మహిళల కన్నీళ్ళ కోసం బీచ్లో బార్లని వెంటనే ఆఫ్ చేయాలని మేము ప్రజా సంఘాల తరఫున మద్యం మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ జనవిజ్ఞాన తరఫున ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి గారు, మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మీ దృష్టిలో పెడుతున్నాం. మేము పిల్లలు ఆ డ్రగ్స్కి, గంజాయికి, బీర్లకి అలవాటు పడిపోతున్నారు. వారిని రక్షించడం కోసం మీరు ఒక్కసారి మీ అందరితోటి ఒక సమీక్ష నిర్వహించండి. ఇక్కడ యువతరం పరిస్థితి ఎలా ఉంది, యువతరానికి ఉద్యోగాలు ఉన్నాయా లేదా, ఎంతమంది యువతరం ఈ బార్ల వెంట, బీర్ల వెంట, గంజాయి వెంట తిరుగుతున్నారని ఒక్కసారి మీరు రిపోర్ట్ తెప్పించుకొని దీని మీద కూడా ఒక ఉప ముఖ్యమంత్రి గారిగా మీకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాం. బీచ్ల్లో పెట్టే బారుల్ని వద్దని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. బారులు లేకుండా చూడండి అని ఉప ముఖ్యమంత్రి గారికి మా నియోజకవర్గం తరఫున, పిఠాపురం నియోజకవర్గం తరఫున, ఈ రాష్ట్ర ప్రజల తరఫున మీకు తెలియజేస్తున్నాం.